హాయ్ అండి, నేను మీ షాహిద్ అక్కని. ఈరోజైతే నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనమాట. చేపల కూర అంటే నెల్లూరు స్టైల్ అనమాట. పాతకాలంలో మా అమ్మ వాళ్ళైతే ఇలా చేసేవాళ్ళు. ఆ స్టైల్లో నేనైతే చేపల కూర మీరు ఇలా చేశారంటే మీరైతే చాలా పర్ఫెక్ట్గా కుదురుద్ది అనమాట. అసలు మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. పులుసు కానివ్వండి, చిక్కదనం కానివ్వండి, అసలు చూశారు కదా ఎంత బాగుందో. చూస్తేనే కాదండి, తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. నేను చెప్పినట్టు మీరు ఈ ఇంగ్రీడియంట్స్ ఏం వేసానో అలాగే మీరు కూడా ట్రై చేశారనుకోండి, తప్పకుండా మీకైతే సేమ్ ఇలాగే వస్తుంది అనమాట. చేపల కూర అయితే తప్పకుండా మీరైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి మీకు నేను ఈ నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చేసుకుందాము. చలో అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. చేపలను అయితే శుభ్రంగా కడిగేసి నేను ఉప్పు, కారం, పసుపు అయితే కలిపేసాను అనమాట. ఆల్రెడీ చూసారు కదా, ఇలా కలిపి పెట్టేసుకుంటే మనకి ముక్కలు పాడవు అనమాట క్లీన్ చేసుకున్న తర్వాత. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక టమోటో, ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ అనమాట. అలాగే ఒక పెద్ద సైజు పచ్చి మామిడికాయ కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. పుదీనా కూడా కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది అన్నమాట చేపల కూరలోకి. అలాగే ఆయిల్ కూడా వేసుకుందాం. ఇందులోనే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ అలాగే ఉప్పు, కారం అయితే కొంచెం ఎక్కువే పడతాయి అన్నమాట చేపల కూరలో. చాలా బాగుంటుంది. మా నెల్లూరు స్టైల్ అయితే ఇలాగే ఉంటుంది అన్నమాట. మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. జాగ్రత్తగా ముళ్ళు గుచ్చుకుంటాయి కాబట్టి నిదానంగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, మన చేప ముక్కలను అయితే చక్కగా మొత్తం మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే వేసేసాను. మనం చింతపండు పులుసు ఒక 2 కిలోలకి 1/2 కిలో చింతపండు అయితే పడుతుంది అనమాట. నేను చింతపండు పులుసుని అయితే నీళ్ళుగా కాకుండా కొంచెం గుజ్జులాగా మనం చింతపండు పులుసు అయితే తీసుకోవాలి. చింతపండు పులుసు అయితే చూడండి, ఇలా కొంచెం బాగా గుజ్జులాగా కొంచెం చిక్కగా ఉంటేనే మనకి చేపల కూర బాగుంటుంది. నీళ్ళుగా పోస్తే చేపల కూర అనేది టేస్ట్ అనేది అస్సలు బాగుండదు అనమాట. ఇలా మనం ముక్కలు మునిగేంత వరకు పులుసు అయితే పోసుకోవాలి. చూసారు కదా, చేపల పులుసుకి అయితే నేను చింతపండు పులుసు కూడా రెడీ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, మొత్తం మనం ఈ చేపల కూరలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసాను కదా. అలాగే మూత పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలన్నమాట. అలాగే మనం చేపల కూరలోకి అయితే మనకి మెంతుల పొడి ఉంటుంది అనమాట. అది మాత్రం మనం కొంచెం బాగా పులుసు ఉడికిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని మళ్ళీ 10 నిమిషాలు అయితే ఉడకబెట్టుకుంటాం కదా, అప్పుడు మాత్రమే మనం ఆ పొడి వేసుకోవాలి. ఈ చేపల కూరను అయితే నేను స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. చేపల కూర అయితే బాగా ఉడుకు పట్టింది అనమాట. తీసి చూద్దాం ఒక్కసారి. బాగా ఉడుకుతూ ఉందన్నమాట. మనం మెంతుల పొడి అన్నాను కదా, నేను ఆ మెంతుల పొడి అయితే నేను ఒక షార్ట్ వీడియో కూడా చేసి పెట్టున్నాను. ఆ మెంతుల పొడిని ఒక 2 స్పూన్లు మెంతుల పొడి వేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు కలిపి చేసుకున్న పొడి అన్నమాట ఇది. మనం గంటిల్లో అవి పెట్టకుండా చేత్తో ఇలా కొంచెం ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవటం వల్ల మనకి ముక్క చెదరకుండా చక్కగా ఉడికిపోద్ది. ఆ పొడి వేసిన తర్వాత కూడా మనం ఇప్పుడు బాగా చిక్కబడుద్ది అనమాట పులుసు అనేది. మూత పెట్టేసుకుందాము. చేపల కూర ఉడికిందో లేదో లాస్ట్ ఫైనల్గా అయితే ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అనమాట. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక అప్పుడు మనం చేపల కూర అనేది తింటే బాగుంటుంది అనమాట. అంతే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.